సీఎం జగన్ కర్నూలు పర్యటన కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న వివాదంలో అరెస్టైన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. అటు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా జగన్ కు స్వాగతం తెలిపారు. ములాఖత్ అనంతరం జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న వివాదంలో అరెస్టైన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. అటు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చినటువంటి దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రస్తుతం ములాఖత్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనంతరం బయటకు వచ్చిన అనంతరం జగన్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? రాష్ట్ర వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి రివ్యూలో ఉండడంతో ములాఖత్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ములాఖత్ లో జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విరూపాక్షి భార్య రామంజనమని నలుగురిని అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకి కర్నూలుకి చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి సబ్జైలుకు రావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 7-8 చోట్ల అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వారికి అభివాదం చేస్తూ ఇప్పుడు సబ్జైలుకు చేరుకోవడం జరిగింది. సబ్జైలుకి చేరుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ములాఖత్ సందర్భంగా తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నేతలని నిర్బంధించి ఇబ్బందులు గురి చేస్తుందనేది వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో అతని పైన ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ విధించడంతో సబ్ జైల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యేని ములాఖత్ ద్వారా ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రావడంతో ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో మొత్తం ఏదైతే సభ్యులు ప్రాంగణమంతా జగన్మోహన్ రెడ్డి నినాదాలతో మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి రావడం ఉదయం 11 గంటలు రావడంతో ఇప్పుడు దాదాపు 4 గంటల సమయం అవుతుంది. 4 గంటల అంటే దాదాపు ఎన్ని గంటల సమయం ఈ అభివాదం చేసుకుంటూ నేషనల్ హైవే ఎయిర్పోర్ట్ నుండి నంద్యాల, చెక్కోర్తి, అదేవిధంగా ఆటో నగరం మీదుగా పెద్ద ఎత్తున అభిమానులు రావడం, మొత్తం నేషనల్ హైవే అంతా వైసీపీ శ్రేణులు అభిమానులతో నిండి ఉండడంతో టైమింగ్ ఎక్కువ కావడంతో జగన్ అభిమానులు మొదటిసారిగా రావడం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ములాఖత్ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేల పైన, ఇన్ఛార్జీల పైన, నాయకుల పైన తీవ్రమైనటువంటి ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుందని చెబుతున్న సందర్భం కనిపిస్తే వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యేనే ఒక ప్రజాప్రతినిధి అక్రమ అరెస్టు చేయడం, అదేవిధంగా నిర్బంధం ప్రయోగించడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి రావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నంద్యాల నుండి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కర్నూలు జిల్లా నుండి ఎమ్మెల్యేలు హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంబాబు, రామరెడ్డి, మధుసూదను వీరంతా పెద్ద ఎత్తున అలాగే అనేక మంది చేరుకోవడం జరిగింది. ఓకే, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి పరామర్శించడానికి జగన్ అక్కడికి చేరుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి కూడా అభివాదం చేసుకుంటూ కార్యకర్తలందరికీ అభివాదం చేసుకుంటూ జైలు వద్దకు చేరుకున్నారు జగన్. అయితే దాదాపు కొన్ని గంటల సమయం పాటు పట్టింది ఆయన విమానాశ్రయం నుంచి కూడా జైలు వద్దకు చేరుకోవడానికి.
కార్యకర్తలు దారి పొడవునా కూడా, నేషనల్ హైవే దారి పొడవునా కూడా కార్యకర్తలు జగన్ని చూసేందుకు అక్కడికి తరలి వచ్చారు. అండ్ జగన్కి సంఘీభావం తెలపడానికి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి మద్దతు తెలపడానికి వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో సుదీర్ఘంగా చాలా సమయం పాటు ర్యాలీగా కొనసాగినటువంటి పరిస్థితి జగన్ యాత్ర అండ్ జగన్ పర్యటన. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితమే జైలు వద్దకు చేరుకున్నారు. ములాఖతులో భాగంగా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ ముగిసిన అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేసే అవకాశం కూడా కనబడుతోంది.